సాధారణంగా తిరుమలకి మనందరం గూడా ఎవరైనా నగలు సమర్పించుకున్నా, లేదా బంగారం అక్కడ హుండీలో వేసేసినా, అలా వేసిన వాటిని అన్నిటికి గూడా అక్కడ ఆహ్, అవన్నీ గూడా కరిగించి బంగారం ముద్దలు జేసి, ఆ ముద్దలతో డాలర్లు తయారు జేసి, ఆ డాలర్లను భక్తులకు అమ్ముతా ఉంటారు. మొన్న ఎట్లయితే శ్రీకాళహస్తిలో అలాగంటి వెండి అదే రేట్‌లో అమ్ముతా ఉన్నారు. రేటేమో పెరిగిపోయింది. కాబట్టి ఆ స్వామివారి పడగలకి సంబంధించిన దాన్ని గుళ్ళో గొనేసి వాటిని బయట అమ్మేసినటువంటి వ్యవహారాన్ని గురించి సాక్షి రాసుకొచ్చింది. ఇప్పుడు అది చూసారో, లేకపోతే వీళ్ళు ఏమనుకున్నారో అర్జెంట్‌గా బంగారానికి సంబంధించినటువంటి డాలర్లు అమ్మకం ఆపేస్తున్నట్టు తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయ కేంద్రాన్ని శుక్రవారం మధ్యాహ్నానికి తాత్కాలికంగా మూసేశారు. స్వామివారి చిత్రంతో కొన్ని ఈ డాలర్లకిని తిరుమల తిరుపతి దేవస్థానమే తయారు చేసి ఇక్కడ భక్తులకు అమ్ముతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన ఈ అవుట్‌లెట్‌ని పేష్కార్ కార్యాలయం పర్యవేక్షిస్తోంది. కొన్ని నెలలుగా బంగారం ధరలు పెరుగుతుండగా, ఆ మేరకు డాలర్ ధరలో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పు చేయడం లేదు. మార్కెట్‌లో నిత్యం భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతుండగా, ఇక్కడ మాత్రం ప్రతి మంగళవారం సాయంత్రం ధరలు మార్చుతోంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం నష్టపోతుంది. ఈ కేంద్రంలో 5, 10 గ్రాముల బంగారు డాలర్లు విక్రయిస్తుండగా, ప్రస్తుతం ఇవి అందుబాటులో లేవు. కేవలం వెండి డాలర్లు మాత్రమే ఉన్నాయి. రాగి డాలర్లు కొన్నేళ్లుగా నిండుకున్నాయి. ప్రస్తుతం ఉత్పన్నమవుతున్న సమస్యల దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు స్వామివారి డాలర్ విక్రయ పద్ధతిలో మార్పులు చేయనున్నట్టు తెలిసింది. సంబంధిత విభాగంతో సమావేశమై తిరుపతి బులియన్ మార్కెట్‌కి అనుగుణంగా రోజువారీగా ధరలు ప్రకటించి అమ్మాలని ప్రణాళిక రచిస్తున్నారు. దర్శనం టికెట్ కలిగిన భక్తులకు మాత్రమే డాలర్లు అమ్మాలని, అది ఒకరికి ఒక డాలర్ మాత్రమే ఇవ్వాలని, 50,000 విలువ దాటిన విక్రయాలపై పాన్ కార్డు నెంబర్‌ని బిల్లులో నమోదు చేయాలని నిర్దేశించినట్టు తెలిసింది. మరో 2 రోజుల్లో విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.